పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. మనము ఈ మ్యాప్లో కనుక ఒకసారి చూస్తే మొత్తం 3 కలర్స్లో మ్యాప్ని వాతావరణ శాఖ అధికారులు అయితే డివైడ్ చేసింది చూడవచ్చు. ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, ఈ మొత్తం 3 కూడా. అయితే ఈ గ్రీన్ మాత్రం అంటే వర్ష ప్రభావం తక్కువగా ఉన్నదాన్ని సూచిస్తుంది. హెవీ రైన్స్ అనేది ఈ ఎల్లోని సూచిస్తూ ఉంటుంది. మొత్తం ఆరెంజ్ కలర్ కనిపిస్తున్నటువంటి ఈ డిస్ట్రిక్ట్స్ మాత్రం హెవీ అంటే హెవీ టు హెవీ వెరీ హెవీ రైన్స్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి మార్క్ ద్వారా చూపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అనకాపల్లి, కాకినాడ, యానం, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది ఈ మ్యాప్ ద్వారా అర్థమవుతుంది. మిగతా ఎల్లో అంతా కూడా ఉన్నటువంటి జిల్లాల్లో ఈ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఏం సార్, అంటే ఈ మ్యాప్ ప్రకారం కూడా చూసినా హెవీ రైన్స్ అంటే సెంటీమీటర్స్లో ఏమన్నా కొలవగలమా? అసలు ఈ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నంత వర్షం కురిసే అవకాశం ఉందా? హెవీ రైన్స్ అంటే అప్ టు 7 సెంటీమీటర్స్ వరకు రైన్ఫాల్ కనుక రికార్డ్ అవుతే దాన్ని హెవీ రైన్గా కేటగరైజ్ చేస్తాం. అలాగే 7 to 12 సెంటీమీటర్స్ వరకు చూస్తే హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్గా కేటగరైజ్ చేస్తుంటారు ఇవన్నీ. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా మన కోస్తా జిల్లాలు ప్లస్ రాయలసీమ ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాలకు అయితే విస్తారంగాను, మరికొన్ని ప్రాంతాల్లో పలు చోట్ల అయితే మోడరేట్ రైన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని జిల్లాలకైతే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా యాజ్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద మ్యాప్ భారీ నుంచి అతి భారీ వర్షపాతం అయితే కొన్ని జిల్లాలకు అయితే ఇచ్చాం. అది ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు అండ్ యానం డిస్ట్రిక్ట్స్. అలాగే దక్షిణ కోస్తాలోను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం విత్ ఆరెంజ్ అలర్ట్స్ తోటి. ఇక్కడ ముఖ్యంగా చూస్తుంటే ఒకేసారి ఈ ఏర్పడినటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు తప్ప మిగతా అంతా కూడా ఖచ్చితంగా వర్షం కురిసే అవకాశం ఉందా, లేదా చెదురుమదురుగా కురిసి అక్కడ హెవీ రైన్స్ వచ్చే అవకాశం ఉందా? ఇవి మనం రాయలసీమ కూడా మెనీ ప్లేసెస్ అని చెప్పాం. అంటే ఓవరాల్గా ఏరియా వైజ్ చూసుకుంటే 50 to 75% ఆఫ్ ద ఏరియా ఈజ్ వెరీ లైక్లీ టు బి కవర్డ్ విత్ మోడరేట్ రైన్స్. అలాగే అందులో వన్ ఆర్ టూ ప్లేసెస్ అంటే అప్ టు 25% ఆఫ్ ది ఏరియా లైక్లీ టు కవర్ బై విత్ హెవీ రైన్స్. అది కర్నూలు అండ్ నంద్యాల ఆఫ్ రాయలసీమ చెప్పాం. అలాగే ఈ భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఇచ్చినటువంటి 5 జిల్లాలు కాకుండా మిగతా ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా భారీ వర్ష సూచన కూడా నెక్స్ట్ 24 అవర్స్ పీరియడ్ వరకు ఉంది. ఈ ఈదురుగాలుల పొజిషన్ ఏంటి? కొంతవరకు ఇబ్బందికర వాతావరణాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? పిడుగులు పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎదురుగాలుల వరకు చూస్తే మన ఎంటైర్ కోస్ట్ వెంబడి కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వచ్చే ఛాన్స్ ఉంది. అప్ టు 60 కిలోమీటర్ల వేగం వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే సీ రఫ్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. వీటన్ని చూస్తే మనం ఎంటైర్ కోస్ట్లో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తాం ఇవాళ రేపు కూడా. అలాగే ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ లైట్నింగ్ కూడా ఆల్మోస్ట్ కోస్తా జిల్లాలో అందరికీ కూడా అక్కడక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే సర్ఫేస్ విండ్స్ అంటాం, ఈ స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ అవి కూడా ఉత్తరాంధ్ర వరకు చూస్తే గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఈ అల్పపీడనానికి సంబంధించి అల్పపీడనంగానే ఇది తీరం దాటడం ఇట్లా అయిపోయే అవకాశం ఉందా, లేకపోతే ఇది వాయుగుండంగా రూపాంతరం చెందడం ఇట్లాంటి ఏమైనా సూచనలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ గురించి అయితే మనం ఇండికేషన్స్ మనకి దగ్గర లేవు. ఇది అల్పపీడనంగానే నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో పశ్చిమ వాయు దిశగా వెళుతూ సౌత్ ఒరిస్సా, నార్త్ ఆంధ్ర అండ్ సౌత్ ఛత్తీస్గఢ్ ఈ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్. ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 జిల్లాలు అనకాపల్లి నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అటు రాయలసీమ జిల్లాలు తప్ప మిగిలినటువంటి దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళొద్దు. ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.